విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. దిష్టి, దృష్టి అందరం వింటూ ఉంటాం ఈ మాట. మరి దీనికి నివారణ మార్గాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. నరదిష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందంటారు. అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. దిష్టి తీయడం అనే ప్రక్రియ మనకు అనాది నుంచి ఉంది. ప్రతి ఒక్కరికి కంటి నుంచి కొన్ని విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విద్యుత్ ప్రవాహం అవతల వాళ్ళపైన వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం, వికారం, వాంతులు వంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇక నిద్ర లేవగానే ఉదయమే బయటికి వస్తూ కానీ ఎదురు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అస్వస్థతకు లోనవుతూ ఉంటారు. అయితే అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన మన పెద్దలు నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళకి ముందుగా మనం అరచేతుల్ని చూసుకోవాలి అని చెప్తుంటారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కర దర్శనం అని చెప్పి అరచేతుల్ని రుద్దుకొని ముందు చూస్తాం. అంటే ఏంటి, మొదట్లో విష్ణుమూర్తి, మధ్యలో సరస్వతి, చివరి లక్ష్మీదేవి, వీళ్ళని మనం చూసి అరచేతిలో వాళ్ళని దర్శించుకుని తర్వాత మిగతా వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాగే దిష్టి దోషము, చెడు చూపు, దయ్యం చూపు, దిష్టికి విరుగుళ్ళు, ఇలా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు, నల్లతాడు, నిమ్మకాయల దండ, పసుపు, సున్నం కలిపినటువంటి నీళ్లు, అలాగే ఇంటి గుమ్మానికి వేలాడదీసినటువంటి గుమ్మడికాయ, తలుపుపై వేసిన దయ్యం బొమ్మ, కొత్త వాహనాలకు కట్టిన నిమ్మకాయల దండ, చంటి బిడ్డి నుదుటి పైన పావల కాసంత నల్లటి చుక్క, పెళ్లి కూతురు బుగ్గన కాటుక చుక్క, మెడలో తావీజు, ఈ పచ్చిమిరపకాయలు, ఈతాకులు, చీపురు, పాత చెప్పు ఇలాంటివన్నీ వాడుతుంటారు మనం దిష్టి తీయడానికి. మరి ఇక దిష్టి తగిలిన వాళ్ళకి ఉప్పు మిరపకాయల వంటికి తల మీదుగా జుట్టు తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించినటువంటి విద్యుత్ కిరణాల వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటిది అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వల్ల, ఆమె స్తోత్రాలు చదువుకోవడం వల్ల మూలంగా ఉన్నటువంటి దృష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. అలాగే హారతి ఇవ్వడం కానీ, గుమ్మడికాయలు పగలగొట్టడం కానీ, భోజనం చేసేప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. తర్వాత వాళ్ళు కనీసం ఏదైనా పండో పానీయమో అయినా ఇవ్వడం, భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్దను తీసి కాకికి వేయడం, భగవంతుడిని తలుచుకుని కళ్ళకి అద్దుకొని తినడం, కర్పూరం బిళ్ళను చుట్టూ తిప్పి వెలిగించడం, అలాగే నుదుట అగరబత్తు బొట్టు పెట్టుకోవడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయ స్వామి కానీ ఇతర దేవతామూర్తుల ప్రతిమలు కట్టడము, అలాగే కొత్త దుస్తులు ధరించబోయేప్పుడు అందులోంచి ఒక దారం పోగుని నిప్పులో పడేయడం కానీ, లేదా పసుపు చుక్క పెట్టడం కానీ, ఇలాంటివన్నీ అనమాట. పెద్దలు తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి కుక్కకు కానీ, కాలభైరవుడికి కానీ ఇలా వేసేస్తూ ఉంటారు. ఆవుకు తినిపించడం కానీ, ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు ఆరాధన, కాలభైరవ ఆరాధన, దుర్గా, కాళీ, గౌరీ ఇలాంటి దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరవత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడల్లో ఉంచడం, నీళ్లు పోయడం, ఇవన్నీ కూడా తాయెత్తును తీసుకొచ్చి కట్టడం, జబ్బకు కానీ, మెడకు కానీ, ఇవన్నీ కూడా దిష్టి దోషాలు తీసేవే. మరి గృహానికి కానీ, దుకాణాల్లో కానీ ఎలా దిష్టి తీయాలి? వ్యక్తుల కంటే మనం ఇలా ఇన్ని రకాలుగా తీసాం. మరి వ్యాపారాల మీద, వృత్తి మీద, పంట పొలాలు, గృహాలు, కోళ్ల ఫారాలు ఇలాంటివి చాలా ఉంటాయి బిజినెస్ సెంటర్స్. సకల జీవరాశులకు పొలాలు, వాహనాలు, గృహాలకే కాదు అన్ని వ్యాపార సంస్థలపైన దృష్టి ప్రభావం ఉంటుంది. ఎలాంటి గృహమైన, వ్యాపార సంస్థ అయినా మన్ను, ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండుతో దృష్టి తీస్తే మంచిది. మరి శనివారం సంధ్యా సమయంలో సముద్రపు నీటితో కానీ, గోమయంతో కానీ దుకాణాలకు ఇళ్ళని శుభ్రం చేయాలి. అలాగే దుకాణాల పైభాగాన కానీ, పూజా స్థలంలో కానీ గుమ్మడికాయ పైభాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు, సున్నం కలిపి నీళ్లు పోసి దిష్టి తీస్తే మంచిది. ఇక టెంకాయతో కానీ మన్ను, ఉప్పు, మిరప, ఆవాలు దుకాణాలకు దిష్టి తీయవచ్చు. గుమ్మడి టెంకాయలను గృహం ముందు కానీ, దుకాణాల ముందు కానీ దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా చేయడం శనివారం కానీ, అమావాస్యకు కానీ చేస్తే మంచిది. స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయ పగలగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్ళి ఇంకా కానీ సంతానం కలగని వాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టకూడదు. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది, దిష్టి దోషం తగ్గుతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా కూడా వ్యాపార వృద్ధి కలుగుతుంది. అలాగే బాలగ్రహ దోష నివారణకి పిల్లలకి దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా 3 దారులు కలిసే దగ్గర వేసామంటే బాలగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి అన్నమాట.
ఈ రకంగా మనం దిష్టి నివారణ చేసుకుని పాతకాలం పద్ధతులను తీసేయకుండా చక్కటి ఫలితాలు పొందండి. నమస్తే.